అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్హమ్దులిల్లా, అల్లాహ్ కారుణ్యం వల్ల మనమందరం రేపటి నుంచి జిల్హిజ్జా మాసంలో ప్రవేశించబోతున్నాం. ప్రవక్త రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ జుల్హిజ్జా మాసపు మొదటి 9 రోజులు ఉపవాసం పాటించేటువంటి అలవాటుగా ఉండేది. కాబట్టి మనం కూడా ఇన్షాల్లా సున్నత్ ఉపవాసాలను జిల్హిజ్జా మాసపు మొదటి 9 రోజులు పాటించేటువంటి ప్రయత్నం ధార్మిక ప్రకారం ఇన్షాల్లా చేయవచ్చు. ఇక విషయానికి వస్తే ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం, జిల్హిజ్జా మాసంలో ముస్లిం సోదరులు చేసేటువంటి హజ్ సందర్భంగా ఎవరైతే హజ్ చేసేటువంటి స్థోమత స్థితి కలిగి లేరో వారు హజ్ చేసినటువంటి పుణ్యఫలాన్ని పొందాలి అంటే ధర్మం ఏ ఏ విషయాల్లో ఈ పుణ్యఫలాన్ని ఉంచింది అనేటువంటి పరిపూర్ణమైనటువంటి సమాచారాన్ని హదీసుల ప్రాతిపదికన మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం ఈరోజు నేను చేస్తాను. మహాశిలారా, జిల్హిజ్జా మాసంలో ముస్లిం సహోదరులు దాదాపు 20 నుంచి 25 లక్షల మంది హజ్ చేసి ఆ హజ్ యొక్క పుణ్యఫలాన్ని తమ ఖాతాల్లో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ హజ్ యొక్క పుణ్యఫలం ఎటువంటిది అంటే, ఆ రోజే ఒక వ్యక్తి తన యొక్క తల్లి గర్భం నుంచి పుడమిపైకి వచ్చిన వ్యక్తి మాదిరిగా పాపాల నుండి పరిశుద్ధం చేయబడతాడు అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన హదీసు గ్రంథాల్లో తెలియచేయడం జరిగింది. మరి మహాశిలారా, ఈ యొక్క హజ్ పుణ్యఫలం పొందాలి అంటే తగినటువంటి ధనం, స్థితి, స్థాయి కలిగి ఉండాలి. స్తోమత కలిగి ఉన్నటువంటి వ్యక్తులపై ఈ హజ్ విధి నెరవేర్చడం తప్పనిసరిగా చేయడం జరిగింది. కానీ ఎవరైతే ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేని పరిస్థితులు లేదా ధనం లేనటువంటి పరిస్థితులు ఉండి హజ్ చేయలేకపోయారో వారు ఈ యొక్క హజ్ పుణ్యఫలాన్ని తాము దైనందిన వ్యవహారాల్లో సంపాదించేటువంటి అవకాశాన్ని కూడా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. మరి ఈ ఆచరణలు చేస్తే ఇన్షాల్లా హజ్ యొక్క పుణ్యఫలాన్ని వారు జీవితపు కేవలం కొన్ని సాధారణ ఆచరణల ద్వారా పొందేటువంటి అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, ఈ హజ్ పుణ్యఫలం పొందేటువంటి ఇప్పుడు తెలపబోయేటువంటి ఆచరణలు విధి అయ్యేటువంటి హజ్ను ఎంత మాత్రము పరిపూర్ణం చేయలేవు. కానీ హజ్ చేస్తే ఎంత పుణ్యఫలం అయితే ప్రసాదించబడుతుందో అంత పుణ్యఫలాన్ని కూడా మీ యొక్క కర్మల పత్రంలో మీరు సంపాదించుకునేటువంటి అవకాశాన్ని మాత్రం మీకు కలుగజేస్తాయి. ఇన్షాల్లా అల్లాహ్ స్తోమత కలుగజేసినట్లయితే మీపై హజ్ పరిపూర్ణం చేయడం కూడా తప్పనిసరి అవుతుంది. మరి రండి మహాశిలారా, ఈరోజు మనం మన దైనందిన వ్యవహారాల్లో హజ్ పుణ్యఫలాన్ని సంపాదించేటువంటి కొన్ని ఆచరణల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది నియ్యత్, సంకల్పం. ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది, కర్మలు మనోసంకల్పాలపై ఆధారపడి ఉంటాయి. అంటే మనసులో వ్యక్తి ఏ సంకల్పం అయితే చేసుకుంటాడో ఆ సంకల్పం ప్రతిఫలం మాత్రమే అతడు పొందుతాడు. సహీ బుఖారీ గ్రంథంలో ఉన్నటువంటి మొట్టమొదటి హదీస్ మనం చూసినట్లయితే, సంకల్పం ఏ వ్యక్తి ఏ సంకల్పం చేసుకుంటే ఆ పుణ్యఫలాన్ని పొందుతాడని చెప్పి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినటువంటి ఈ హదీసులో మనం ఎప్పుడైతే నియ్యత్ చేసుకుంటామో, అంటే నాకు స్తోమత కలిగితే, ఆరోగ్యం సక్రమంగా ఉంటే నేను తప్పకుండా అల్లాహ్ విధి చేసినటువంటి ఆ హజ్ను నెరవేర్చే ప్రయత్నం చేస్తాను అనే సంకల్పం పరిశుద్ధంగా చేసుకుని ఉన్నట్లయితే ఆ వ్యక్తికి హజ్ చేసినటువంటి పుణ్యఫలం లభించేటువంటి అవకాశం ఉంటుంది అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి హజ్ చేసేటువంటి సంకల్పాన్ని ఒక విశ్వాసి ఎప్పటికప్పుడు తాజాతరంగా తన హృదయంలో చేసుకుంటూ ఉండాలి, దానికోసం తాపత్రయపడుతూ ఉండాలి. దీని కారణంగా అతడు హజ్ ప్రతిఫలాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా రెండవ ఆచరణ, ఇతరులను తమకు బదులుగా హజ్ చేయడం కోసం పంపించడం. సహీ ముఅత్తాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది, ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారి కథనం ప్రకారం ఒక స్త్రీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను నా తండ్రి తరపున హజ్ చేయవచ్చా? ఎందుకంటే నా తండ్రి బలహీన స్థితిలో ఉన్నాడు, ఆయన లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, కాబట్టి ఆయన తరపున నేను హజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను, దీనికి అనుమతి ఉందా ధర్మంలో అని అడిగిన సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్పకుండా చేయి అని ఆజ్ఞాపించడం జరిగింది. దీన్ని బట్టి మనం తెలిసేటువంటి విషయం ఏంటంటే,
మనం ఇతరుల తరపున హజ్ కూడా చేయవచ్చు, ఇతరులను మన తరపున హజ్ కూడా చేయడానికి పంపించవచ్చు. ఆ యొక్క హజ్ పుణ్యఫలం మన యొక్క ఖాతాలో దాని ద్వారా లిఖించబడుతుంది. కానీ ఇక్కడ ఒక షరతు ఏంటంటే, ఏ వ్యక్తినైతే మీరు హజ్ చేయడానికి మీ తరపున పంపించడం జరుగుతుందో అతడు తన హజ్ను ముందుగా పరిపూర్ణం చేసుకుని ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకుని మీ తరపున హజ్ చేయడానికి ఎవరినైనప్పుడు కూడా మీరు పంపించేటువంటి ప్రయత్నం చేయవచ్చు. దీని ద్వారా కూడా హజ్ పుణ్యఫలాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఇక మూడవది రంజాన్ మాసంలో ఉమ్రా చేయడం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహీ బుఖారీ గ్రంథంలో ఉన్నటువంటి హదీస్ ప్రకారంగా ఈ విధంగా సెలవిచ్చారు. ఎవరైతే హజ్ పుణ్యఫలాన్ని ఆశిస్తున్నారో వారు రంజాన్ నెలలో ఉమ్రా చేయండి అని తాకీదు చేశారు. అంటే రంజాన్ మాసంలో కొంత ధనం అధికంగా చెల్లించి ఆ సందర్భంలో మనం ఉమ్రా చేసినట్లయితే దాని యొక్క ప్రతిఫలం హజ్ చేసిన దానికి సమానమవుతుంది. కాబట్టి మనకి కాస్త స్తోమత ప్రసాదించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ప్రయత్నం ఉమ్రాలలో రంజాన్ మాసంలో ఉమ్రా చేసేటువంటి ప్రయత్నంగా ఉంటే ఇన్షాల్లా హజ్ యొక్క పుణ్యఫలాన్ని పొందేటువంటి అవకాశం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది. ఇక నాలుగవ విషయం, ఫరజ్ నమాజులను తప్పనిసరిగా మస్జిద్లలో పాటించే ప్రయత్నం చేయడం. అబూ దావూద్లో ఉన్నటువంటి హదీస్ ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే ఇంటి నుండి వజూ చేసి బయలుదేరి మస్జిద్లలో క్రమం తప్పకుండా ఫరజ్ నమాజులను పాటిస్తూ ఉంటారో వారికి కూడా హజ్ చేసినటువంటి పుణ్యఫలాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్షాల్లా ప్రసాదిస్తాడు అని. కాబట్టి మన యొక్క దైనందిన జీవితంలో ఫరజ్ నమాజులను మస్జిద్లో చేసేటువంటి ప్రయత్నం తూచా తప్పకుండా చేయాలి. దీని ద్వారా కూడా మనకి ఈ ఉన్నతమైనటువంటి ప్రతిఫలం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఐదవ విషయం, ఈ హజ్ పుణ్యఫలాన్ని మన యొక్క జీవితంలో పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయం, ఏదైతే ఫరజ్ నమాజులు ఉన్నాయో ఆ ఫరజ్ నమాజుల తరువాత చేసేటువంటి జిక్రో అస్కార్ అంటే అల్లాహ్ యొక్క నామ సంస్మరణ. అంటే ఫరజ్ నమాజ్ అయిపోగానే సునాయాసంగా మనం హజ్ చేసినటువంటి పుణ్యఫలాన్ని పొందేటువంటి అవకాశాన్ని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. సహీ బుఖారీ గ్రంథం 843వ హదీసు ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు కొంతమంది సహాబాలు వచ్చి, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ధనవంతులు తమ యొక్క ధనాన్ని ఖర్చు పెట్టి అనంతమైనటువంటి పుణ్యఫలాలను అల్లాహ్ మార్గంలో సంపాదిస్తూ ఉన్నారు, మరి మేమైతే పేదవారం, మరి అల్లాహ్ మార్గంలో మాకు కూడా పుణ్యఫలాన్ని సంపాదించేటువంటి ఆలోచన ఉంది, కానీ దానికి మా దగ్గర ధనం లేదు, దీనికి మేము ఏం చెయ్యాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, నేను ఒక విషయం చెబుతాను, దాన్ని తూచా తప్పకుండా ఆచరించండి, మీరు ఆ ధనవంతులను వెనక వదిలేస్తారు, పుణ్యకార్యాల్లో ముందుకు వెళ్ళిపోతారు అని తెలియజేశారు. ఆ యొక్క పుణ్యఫలం సంపాదించేటువంటి ఆచరణ ఏమిటంటే, మీరు నమాజ్ ముగించుకున్న తరువాత 33 సార్లు సుబ్హానల్లా, 33 సార్లు అల్హమ్దులిల్లా, 33 సార్లు అల్లాహు అక్బర్, మరొక రివాయతులో 34 సార్లు అల్లాహు అక్బర్ అని వచ్చింది. ఈ యొక్క జికిర్ను మీరు తప్పకుండా చేస్తూ ఉండండి. దీని ద్వారా మీరు అల్లాహ్ మార్గంలో హజ్ చేసినటువంటి పుణ్యఫలం పొందుతారు. అంత మాత్రమే కాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వారు ప్రశ్నించారు, ధనవంతులందరూ కూడా హజ్, ఉమ్రా, జిహాద్, సదకా ఇవన్నీ కూడా ధనంతో చేస్తూ ముందంజలో ఉంటున్నారు, మరి మాకేంటి దాని యొక్క ప్రత్యామ్నాయం అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని తెలియజేశారు. అంటే ఈ ఆచరణ ద్వారా కేవలం హజ్ పుణ్యఫలం మాత్రమే కాదు, ఉమ్రా మరియు జిహాద్ మరియు సదకా యొక్క పుణ్యఫలం కూడా దొరుకుతుంది. ఇంత ఉత్తమమైనటువంటి ఆచరణను ఈరోజు ముస్లిం సమాజం ప్రక్కన పెట్టి నమాజ్ అవగానే దువా కోసం చేతులెత్తి ఇమాం గారు దువా చేస్తూ ఉంటే ఆమీన్ అంటూ, ఇమాం గారు ఏం చదువుతున్నారో తెలీదు కానీ మనం ఆమీన్ చెప్పాలంతే, ఇది మన సాంప్రదాయం, ఇది లేకపోతే నమాజే సరైనటువంటి విధంగా అవ్వదు అనేటువంటి తప్పుడు ఆలోచనలో ముస్లిం సమాజం ఈరోజు కూరుకుపోయి ఉంది. కానీ నమాజ్ తర్వాత దువా గురించి మీకు ఏ హదీసులో కూడా రూఢి అనేటువంటిది కనిపించదు. కానీ అసలు విషయం కనిపించేటువంటిది ఈ యొక్క జిక్రు మరియు అస్కార్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఫరజ్ నమాజ్ ముగిసిన తర్వాత ఈ జిక్ర్ అస్కార్ చేస్తారో వారికి హజ్ మరియు ఉమ్రా మరియు జిహాద్ మరియు సదకా చేసినటువంటి పుణ్యఫలం ఇన్షాల్లా ప్రసాదించబడుతుంది. ఇంత మహత్తరమైనటువంటి పుణ్యఫలం ఈ యొక్క జిక్రు అస్కార్కు ఉంది. ఇన్షాల్లా ఇప్పటి నుండి అయినప్పటికీ కూడా ఈ సమాచారం చూస్తున్నటువంటి వ్యక్తులు మారి ఈ యొక్క జిక్ర్ అస్కార్ చేసి దీని యొక్క పుణ్యఫలాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఆరో విషయం,
ఫజర్ నమాజ్ తరువాత సూర్యోదయం వరకు వేచి ఉండి ఆ సూర్యోదయం అయిన తర్వాత 2 రకాతులు ఇష్రాక్ నమాజ్ చేసేటువంటి వ్యక్తులు ఆ యొక్క హజ్ పుణ్యఫలాన్ని మరియు ఉమ్రా పుణ్యఫలాన్ని పొందేటువంటి అవకాశం ఉందని దైవప్రవక్త రాసిన వారు సునన్ తిర్మిజీ గ్రంథంలో తెలియపరచడం జరిగింది. అనేక మంది ధార్మిక పండితులు కూడా దీన్ని సహీగా ఖరారు చేయడం జరిగింది. మరి మహాశిలారా, ఎవరైతే ఫజర్ నమాజ్ జమాత్తో చేస్తారో అక్కడే ఆ ప్రదేశంలో కూర్చుని ఉండి మాట్లాడకుండా అల్లాహ్ జిక్ర్ చేస్తూ ఉండి సూర్యోదయం అయిన తరువాత 2 రకాతుల నమాజ్ ఆచరిస్తారో వారు కూడా హజ్ మరియు ఉమ్రా చేసినటువంటి పుణ్యఫలాల్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఇంకా 7వ విషయం, జుమా నమాజ్కి ముందుగా వచ్చేటువంటి వ్యక్తి, అంటే జుమా నమాజ్ కోసం ముందుగా మస్జిద్కి వచ్చేటువంటి వ్యక్తి గురించి శుభవార్త తెలియచేయబడింది. సహీ బుఖారీలో ఉన్నటువంటి హదీస్ ప్రకారంగా ఏ వ్యక్తి అయితే జుమా రోజున నమాజ్ కోసం ముందుగా వస్తాడో ఆ వ్యక్తికి ఈ యొక్క హజ్ యొక్క పుణ్యఫలం ప్రసాదించబడుతుంది అని దైవప్రవక్త రాసిన వారు తెలియజేశారు. సర్వసాధారణంగా మనం వినేటువంటి హదీస్ ఆ ఒంటె కుర్బానీ, బకరా కుర్బానీ, ఇంకా మేక కుర్బానీ, లేదా ఆ తర్వాత వచ్చినటువంటి వారి కోడి, తర్వాత కోడిగుడ్డు కుర్బానీ గురించి మనం విన్నాం. కానీ బుఖారీ హదీస్లో మరొక విషయం ఏంటంటే జుమాకి ముందుగా హాజరైనటువంటి వ్యక్తికి ఈ హజ్ పుణ్యఫలం కూడా దొరుకుతుందనేటువంటి విషయాన్ని ప్రవక్త రాసిన వారు తెలియచేయడం జరిగింది. దీనికోసం కూడా మనం సమాయత్తం అవ్వాలి. ఈ ఆచరణ కూడా మన యొక్క జీవితంలో చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సునాయాసంగా హజ్ యొక్క పుణ్యఫలాన్ని మనం మూటగట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తరువాత 8వది, మస్జిద్లో జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయడం. తబరానీలో ఉన్నటువంటి హదీస్ ప్రకారంగా ప్రవక్త తెలియజేశారు, ఎవరైతే మస్జిద్లో జ్ఞానాన్ని నేర్చుకోవడానికి కూర్చుంటారో వారికి కూడా హజ్ చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది అన్నారు ప్రవక్త వారు. కాబట్టి మస్జిద్లో ప్రత్యేకించి అని ఇక్కడ ప్రస్తావించబడింది. కాబట్టి మస్జిద్లో ఎప్పుడైతే మనం ధార్మిక విద్యను ఆర్జించడానికి స్వతహాగా అయినప్పటికీ కూడా లేదా ఇస్తమాల రూపంలో అయినప్పటికీ కూడా ఏ రూపంలో అయినప్పటికీ కూడా మస్జిద్లో ధార్మిక విద్య కోసం కూర్చున్నామో దాని యొక్క ప్రతిఫలం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజ్ ప్రతిఫలానికి సమానమైనటువంటి ప్రతిఫలాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. ఇన్షాల్లా ఈ ప్రయత్నం కూడా మన జీవితంలో జరగాలి. ఇంకా 9వది, చివరిది, తోటి సోదరుడు అవసరంలో ఉంటే ఆ అవసరార్థి యొక్క అవసరాన్ని తీర్చడం. అంటే ఇది ఒక హజ్ చేసినటువంటి పుణ్యఫలాన్ని ప్రసాదింపజేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి సత్కార్యం. అల్బానీ రహమతుల్లా అలైహి కూడా ఈ యొక్క విషయాన్ని సహీగా ఖరారు చేశారు. అనేక హదీసు గ్రంథాల్లో కూడా ఈ హదీసు ప్రస్తావించబడింది. కాబట్టి తోటి సోదరుడు ఏదైనా అవసరంలో ఉంటే ఆ తోటి సోదరుడి అవసరాన్ని తీర్చడం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితంగా ఇష్టపడేటువంటి ఆచరణ. దీని ద్వారా కూడా హజ్ చేసినటువంటి పుణ్యఫలాన్ని ఆ వ్యక్తికి ప్రసాదించేటువంటి అవకాశం ఇన్షాల్లా ఉంటుంది. కాబట్టి ఇత్యాది సత్కార్యాల ద్వారా మనం హజ్ చేయకపోయినప్పటికీ కూడా హజ్ చేసినటువంటి పుణ్యఫలాన్ని పొందేటువంటి అవకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనారోగ్యంగా ఉన్న వ్యక్తులకైనా లేదా ధనాన్ని కలిగి లేనటువంటి వ్యక్తులకైనా ప్రసాదించడం జరిగింది. వీటిని ఎంత మాత్రం కూడా వృధా చేసుకోకూడదు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుగా మీ ముందు ప్రస్తావించి నేను ముగిస్తాను ఇన్షాల్లా. మొదటిది సంకల్పం, నియత్ చేసుకోవాలి హజ్ చేయాలనేటువంటి తపనతో. 2వది ఇతరులను మన యొక్క బదులుగా హజ్కి పంపించేటువంటి అవకాశం కూడా ఉంది. దీని ద్వారా కూడా మనం హజ్ పుణ్యఫలాన్ని మన యొక్క ఖాతాలో పొందవచ్చు. 3వది రంజాన్లో ఉమ్రా చేయడం. 4వది మస్జిద్లో ఫరజ్ నమాజులను తప్పనిసరిగా పాటించడం. 5వది ఫరజ్ నమాజ్ తరువాత జిక్రు అస్కార్ అల్లాహ్ నామస్మరణ చేయడం. 6వది ఫజర్ నమాజ్ తరువాత సూర్యోదయం అయ్యే వరకు వేచి ఉండి 2 రకాతుల నమాజ్ చేయడం. 7వది జుమ్మాకి ముందుగా మస్జిద్లో హాజరు కావడం. 8వది మస్జిద్లో జ్ఞానాన్ని నేర్చుకోవడానికి హాజరు కావడం. 9వది తోటి సోదరుడు అవసరార్థ స్థితిలో ఉంటే అతడి అవసరాన్ని తీర్చేటువంటి ప్రయత్నం చేయడం. కాబట్టి ఇత్యాది విషయాల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి హజ్ చేయకుండానే హజ్ పుణ్యఫలాన్ని ప్రసాదించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకు స్తోమత ఉందో ఆ హజ్ యొక్క విధిని మాత్రం తప్పనిసరిగా నెరవేర్చాలి. దాని యొక్క బదులు ఎంత మాత్రం ఈ హజ్ పుణ్యఫలాలు కాలేరవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఈ ఆచరణలు చేస్తూ అల్లాహ్ మార్గంలో హజ్ యొక్క పుణ్యఫలాన్ని పొందేటువంటి సదవకాశాన్ని, సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని దైవం మనందరికీ ప్రసాదించాలని మనందరి తరఫున కూడా దైవాన్ని వేడుకుంటూ ముగిస్తూ ఉన్నాను. అకూలు కౌలి హాదా అస్తగ్ఫిరుక వషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.